సో దిస్ ఈస్ ద డ్రాయింగ్. సో ఏమడిగారు అంటే, యాజ్ పర్ దిస్ డ్రాయింగ్ ఎస్టిమేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 1000 పీసెస్. సో ఇలాంటివి మనకు 1000 పీసెస్ తయారు చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ కావాలి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే 15% ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వేస్టెడ్ డ్యూరింగ్ ఫినిషింగ్. సో మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనకు డ్రాయింగ్ ఏదైతే ఉందో ఈ డ్రాయింగ్ తాలూకు వాల్యూమ్ ఎప్పుడు కూడా నెట్ వాల్యూమ్ అవుతుంది. నెట్ వాల్యూమ్ అంటే ఏంటి అంటే మనకు వచ్చే నెట్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్లో 15% మనం మళ్ళీ తిరిగి దానికి యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే మనం ఫినిషింగ్ చేయడానికి ముందు ఆ మెటీరియల్ దాని మీదే ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి, మనం మెటీరియల్ తెచ్చిన తర్వాత మనం యాజ్ పర్ దిస్ డ్రాయింగ్ తయారు చేయడానికి దీన్ని మనం టర్నింగ్ చేసామనుకోండి, టర్నింగ్ చేసేటప్పుడు కొంత మెటీరియల్ రిమూవ్ చేసేస్తాం కదా. అది ఎంత అంటే మనకు వచ్చిన వాల్యూమ్లో 15% పోయిందన్నమాట. అంటే దానికి ముందు దానికే ఉంటుంది. సో దీని నెట్ వాల్యూమ్ కనుక్కుంటాము, ప్లస్ ఆ నెట్ వాల్యూమ్లో ఈ 15% ఎంతో కనుక్కొని మీరు తిరిగి దానికే యాడ్ చేసేస్తాం. అది మనకు గ్రాస్ వాల్యూమ్ అవుతుంది. నేను దీన్ని కొన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటాను. సో ఈచ్ వాల్యూమ్ కనుక్కొని ఆ తర్వాత మొత్తం టోటల్ చేద్దాం. సో ఇది పార్ట్ 1 అనుకుందాం, ఇది పార్ట్ 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాము, రైట్. ఇది ఫిల్లెట్ ఉంది కదా, ఇది ఫిల్లెట్ అంటాం కదా, దీన్ని మనం ఇది 4 అనుకుందాము, ఇది 5 అనుకుందాము. సో ఫస్ట్ 1, 2, 3, 5 కనుక్కొని లాస్ట్లో ఫిల్లెట్ కనుక్కుందాము. ఆల్రెడీ మనం కొన్ని 2-3 ప్రాబ్లమ్స్ చూసాం కాబట్టి నేనేం చేస్తానంటే తిన్నగా ఈ పార్ట్స్ తాలూకు వాల్యూమ్ ఫార్ములా వేసేస్తాను, దెన్ వాల్యూ వేసుకుందాం, సింపుల్గా అయిపోతుంది. సో వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 5 కదా. అయితే మనం 1, 2, 3, 5 ముందు చేసి 4 తర్వాత వేసుకుందాము. ఫస్ట్ పార్ట్ యొక్క వాల్యూమ్. సో ఫస్ట్ పార్ట్ π/4 ఇంటూ d² ఇంటూ L, అంతే కదా. π/4 ఇంటూ d² అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వస్తుంది, ఇంటూ L అంటే దీని వాల్యూమ్. ఇది అంతే, ఇది అంతే, ఈ 4 అంతే. సో నేను తీసుకున్నాను కదా, చూడండి 25. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ దీని డయా 25 ఇంటూ లెంగ్త్ 37.5. π/4 ఇంటూ d² ఈ డయా 75 ఇంటూ లెంగ్త్ 12.5. π/4 ఇంటూ d² అంటే 25² ఇంటూ లెంగ్త్ కూడా 25. సో ఈ పార్ట్ తీసుకున్నాను. π/4 ఇంటూ డయా 12.5² ఇంటూ లెంగ్త్ వచ్చి 50. ఐ హోప్ యూ గాట్ ఇట్. నౌ ఇప్పుడు ఈ ఫిల్లెట్ వాల్యూమ్ చూద్దాం, అది నేను లాస్ట్లో వేసాను. ఓకే, ఫస్ట్ ఈ టోటల్ చేసుకొని తర్వాత ఇది వాల్యూమ్ కనుక్కొని యాడ్ చేసేద్దాం. సో యాక్చువల్లీ మీరు చేసుకోగలరు. సో వాల్యూమ్ ఆఫ్ ది ఫిల్లెట్ ఒకటే ఇంపార్టెంట్. సో ఇప్పుడు అదొక్కటి చూద్దాము. సో బేసికల్గా వాల్యూమ్ అంటే మనకు తెలుసు కదా, ఏరియా ఆఫ్ ఫిల్లెట్ ఇంటూ the circumferential circle which passes through the CG of fillet. సో ఈ సర్కంఫరెన్షియల్ సర్కిల్ అంటే ఏంటంటే రింగ్ అనుకోండి, ఇది వాల్యూమ్ ఆఫ్ ది రింగ్. ఈ రింగ్కి మనం ఏం చేసాము అంటే ఇప్పుడు దీని వాల్యూమ్ ఎలా కనుక్కున్నాము, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే రింగ్ని కట్ చేసేస్తే ఇలా మనకు క్రాస్ సెక్షన్ వస్తుంది కదా, ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ లెంగ్త్. లెంగ్త్ అంటే ఏంటి, ఇక్కడ ఇది పెరిమీటర్ కదా, చుట్టుకొలత. సో కాబట్టి సర్కంఫరెన్షియల్ సర్కిల్ అంటే అదే, దట్ ఈస్ 2πr. ఈ r అంటే ఏది తీసుకున్నాం మనము, మీన్ రేడియస్ తీసుకున్నాం. ఇది హాఫ్, ఇది మీన్ రేడియస్, ఓకేనా. అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది సెంటర్ అనమాట బేసికల్గా. సో మన ఫిల్లెట్కి కూడా, ఫిల్లెట్ ఎలా ఉంటుంది యాక్చువల్గా మనకి ఇచ్చిన ఫిల్లెట్ అంటే, సో ఇది ఆ డయా అనుకుందాము, ఓకేనా. సో ఫిల్లెట్ దీనికి ఇలా ఉంటుంది, ఇది ఇలా రౌండ్గా ఉంటుంది అనమాట.
ఇది ఇలా రౌండ్గా కూడా మనకి దీని చుట్టూతా ఫిల్లెట్ ఉంటుంది. ఇలా రౌండ్గా ఉన్నప్పుడు మనం ఏంటి ఏరియా అంటే ఒక ఫిల్లెట్ తాలూకు ఏరియా కనుక్కుంటాము. అండ్ ఇంటూ ఈ పెరిమీటర్ వేయాలి కదా. అంటే ఫిల్లెట్ మనం ఖచ్చితంగా ఎలా చూస్తామంటే, ఉదాహరణకి మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. ఈ స్క్వేర్ని మనం 4 పార్ట్స్ చేసాం అనుకోండి. చూడండి, ఇది క్వార్టర్ సర్కిల్, ఇది ఉంది కదా. నౌ దిస్ ఈజ్ ఫిల్లెట్. ఇప్పుడు ఈ ఫిల్లెట్ మనకి, సో ఉదాహరణకి ఇది డయా అనుకుందాం. ఏది లోపల పైప్ తాలూకు డయా అనుకుంటే, అంటే ఈ రాడ్ తాలూకు డయా అనుకుంటే, ఇప్పుడు దీని చుట్టూతా ఇలా ఉంటుంది. సేమ్ ఇదే షేప్లో దీని చుట్టూతా ఉంటుంది, దీని చుట్టూతా. సో ఇది కూడా అలాగే వస్తుంది. సో ఇలా, ఇది రేడియస్. మనకు రేడియస్ ఇచ్చారు. ఈ రేడియస్ని బట్టి మనకు ఏరియా ఆఫ్ ది ఫిల్లెట్ ఎంత వస్తుందంటే, సో r² మైనస్ πr²/4 ఇది కదా. అంటే r² కామన్ తీసాం, 1 మైనస్ π/4. సో 1 మైనస్ π/4 0.215 అవుతుంది ఇంటూ ఈ r². ఇది ఏరియా ఆఫ్ ది ఫిల్లెట్ ఫార్ములా. ఇది ఏరియా వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఇదొక్కటే, బట్ ఇది చుట్టూతా ఉంది కదా. ఆ చుట్టూతా ఇది వేసుకోవాలి కదా పెరిమీటర్. అంటే ఇప్పుడు మనం ఈ ఆర్ కనుక్కోవాలి. ఈ ఆర్ ఎలా ఉంటుంది అంటే, చూడండి, మనం పక్కన ఇక్కడ ఈ ఫిల్లెట్ గీద్దాము. సో ఇప్పుడు ఆ సర్కిల్, ఆ మీన్ రేడియస్ ఉంది కదా, ఆ మీన్ రేడియస్ ఉదాహరణకి ఇక్కడ ఉందనుకుందాం. యాక్చువల్లీ అది ఎక్కడ లై ఉంటుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఉంటుంది. సో సెంట్రల్ లైన్ నుంచి అది r1 డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. ఇప్పుడు చూడండి, సో ఇది లైన్ AB అనుకుందాం మనము, ఓకేనా. ఇది రిఫరెన్స్ లైన్ AB అనుకుందాం. సో ఈ AB నుంచి ఇది ఎంత దూరంలో ఉందనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇది మనకు డయా 25 ఇచ్చారు, అది మనకు తెలుసు, ఇది మనకు ఉంది. బట్ ఇక్కడ నుంచి ఇది 12.5. సో దీనిపైన ఎక్కడుందనేది మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఫిల్లెట్ వరకు, అంటే ఈ ఫిల్లెట్కి CG ఎంత అనేది మనకు ఫార్ములా ఉంది. అది ఎంత అంటే CG, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఫిల్లెట్ ఫ్రమ్ AB. సో ఇక్కడ నుంచి ఈ బేస్ నుంచి ఇది ఎంత దూరంలో ఉందంటే దానికి ఫార్ములా ఉంది. ఏంటంటే 0.223 ఇంటూ R. ఈ R ఏంటి, రేడియస్. ఇది మనకి ఇది రేడియస్. సో ఇది ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి ఈ రేడియస్ కావాలనుకుంటే R1 అనుకున్నాం. సో ఈ R ఈజ్ నథింగ్ బట్ మనకి ఇచ్చారు, దట్ ఈస్ 25 mm రేడియస్ మనకి ఇచ్చారు. అది దిస్ ఈజ్ వాట్ ద రేడియస్ R 25 mm. ఓకే. సో ఇది మనకు మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 5.6 mm వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5.6 అనమాట. ఇప్పుడు ఈ R1 ఎంత అంటే ద పొజిషన్ ఆఫ్ CG ఫ్రమ్ ద సెంట్రల్ లైన్. ఇప్పుడు ఇందాకేంటి మనకి AB అంటే యాక్చువల్లీ ఒక ఫిల్లెట్ కనుక తీసుకుంటే, ఇది ఫిల్లెట్ కనుక తీసుకుంటే ఇంతవరకే దీనికి CG ఫార్ములా ఏంటి అంటే 0.223 ఇంటూ R, బికాజ్ ఈ R ఇస్తాడనమాట. సో ఇంతవరకే. ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది. రౌండ్గా ఉన్నప్పుడు దాని తాలూకు సర్కంఫరెన్స్ అనేది ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అది మనకు ఉండాలి కంపల్సరీ. నా సో ఇది ఎక్కడి నుంచి ఉంటుంది, ఆ సర్కంఫరెన్స్ అనేది ఈ సెంట్రల్ లైన్ నుంచి ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇది 12.5 అని తెలుసు. సో 12.5 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 5.6. సో ఈ డిస్టెన్స్ ఏమో 5.6 ప్లస్ ఈ 12.5 మొత్తం యాడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 18.1 mm వచ్చింది. ఓకేనా. మనకు సర్కంఫరెన్స్ వచ్చింది. 2πrలో మనకు R వచ్చింది. ఇప్పుడు చూడండి, 92038 అంటే ఈ 4 పార్ట్స్ తాలూకు వాల్యూమ్. 4 పార్ట్స్ ఉన్నాయి కదా మనకి, 1 2 3 5. ఈ 4 పార్ట్స్ తాలూకు వాల్యూమ్, అది 4th చేస్తున్నాం ఇప్పుడు. సో ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది ఫిల్లెట్ కదా, అంటే ఇది ఏరియా ఆఫ్ ది ఫిల్లెట్. సో ఏరియా ఆఫ్ ది ఫిల్లెట్ ఇందాక చూసాం కదా మనం ఫార్ములా. చూడండి, ఇది ఏరియా ఆఫ్ ది ఫిల్లెట్. ఓకేనా. ఏరియా
into the circumferential circle which passes through the CG of the fillet. అది ఎంత వచ్చింది మనకి 18.1 mm వచ్చింది. ఓకేనా, సారీ, ఐఎమ్ వెరీ సారీ, దట్ షుడ్ బి 2 pi r, దట్ షుడ్ బి 2 pi r1 అనుకున్నాం కదా అది. నా 92038 ప్లస్ ఈ r1 ఎంత వచ్చింది మనకు 18.1 వచ్చింది. సో 0.215 ఇంటూ r అంటే మనకి ఇచ్చారు కదా, దట్ ఈస్ 25 స్క్వేర్ ఇంటూ 2 pi, ఈ r అనేది 18.1 mm. నా ఇదంతా మనకు మొత్తం ఎంత వచ్చింది? సో మనకు మొత్తం ఎంత వచ్చింది అంటే mm³ వచ్చింది. సో వాల్యూమ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ mm³. ఓకేనా, రైట్. నా దీన్ని సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చుకుందాం. దీన్ని అంటే సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ రావాలంటే మనం ఆ వాల్యూని 10తో డివైడ్ చేయాలి. క్యూబ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా క్యూబ్ ఇచ్చేయాలి. సో ఇట్ షుడ్ బి సెంటీమీటర్ క్యూబ్. ఇది ఒక షాఫ్ట్ తాలూకు వాల్యూమ్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనకు సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారంటే 15% ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ వేస్టెడ్ డ్యూరింగ్ ద ఫినిషింగ్. అంటే యాక్చువల్గా మనకు వచ్చేది నేను ఇందాక చెప్పాను, ఇది నెట్ వాల్యూమ్, టోటల్ ఫిగర్ తాలూకు నెట్ వాల్యూమ్ ఇది. సో వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ వేస్టెడ్ డ్యూరింగ్ ద ఫినిషింగ్ ఎంత అంటే 15% కదా, ఎందులో 15%, ఇందులోనే 15%. సో 107.3198 ఇంటూ 15%, 15/100, ఇట్ షుడ్ బి 16 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ మెటీరియల్ అనేది వేస్ట్ అయిపోయింది. ఫినిషింగ్ చేయకముందు ఇది దేని మీద ఉందంటే దీని మీదే ఉంది కదా, ఫినిషింగ్ చేయకముందు దీని మీదే ఉంది కదా. నా గ్రాస్ వాల్యూమ్, సో గ్రాస్ వాల్యూమ్ ఎంత? నెట్ వాల్యూమ్ ప్లస్ ద మెటీరియల్ వేస్టెడ్ డ్యూరింగ్ ఫినిషింగ్. డ్యూరింగ్ ఫినిషింగ్. సో ఎంత అది నెట్ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి? ఇట్ షుడ్ బి ఒక షాఫ్ట్ని మనం తయారు చేయడానికి మనకు ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ కావాలి? ఒక పీస్కి 123.32 సెంటీమీటర్ క్యూబ్ పడితే, సో వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ 1000 పీసెస్. సో ఒక పీస్కి ఎంత అన్నప్పుడు 1000 పీసెస్కి ఎంత కావాలంటే 1000 ఇంటూ 123.32. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 1000 పీసెస్కి ఎన్ని కావాలంటే ఎంత కావాలి మనకి? సో 123,319.8 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ మనకు కావాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్, రైట్? ఓకే.